గల్లీ నిండా 90 గాళ్ళు మూతికి మీసం రానే లేదు దౌడకి జర్ అన్నా నువ్వు బావోనివే అన్నా నువ్వు మావోనివే అన్నా నువ్వు మావోనివే బావోనివే అది ఏం మాట ఏం మాట గదిని తత్తితో కొట్టినారా నువ్వు ఏం రెస్టారెంట్ మీద నువ్వు एक शेरी बोल तू हमारे सुशील भाई के नाम पे मेरे नाम पे गई హలో గైస్ వెల్కమ్ టు గల్లీ బాయ్స్. चिंगारी निकल दी ఈ రోజు వీడియో ఏంటంటే तो चिंगारी निकल दी నిఖిలన రీల్స్ తీద్దామని చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పిండు. రీల్స్ అయితే తీస్తున్నాము. రీల్స్ తీసిన తర్వాత నేను రీల్ చేసాను పిలిచాను మళ్ళీ అదెందుకు వీడియో తీస్తున్నావు ఏం కాదు నా మేకింగ్ వస్తుంది. వచ్చిందంటే తీర్థరాజ్ జశ్వంత్ చిల్లర పనులు మానరావే ఏం కాదు నేను కాకాకి చెప్తా అన్న నువ్వు వీడియో తీయి. వీడియో అయితే తీయనా ఏం కాదు. నువ్వు అలా చూడకు కెమెరాలో చూడకు ఏం కాదు. ఒక డైలాగ్ చూపిస్తా చెప్పు అన్న నువ్వు వేరే చెప్పింది చెప్తాను అదే ఇది చెప్పు అది చెప్తాను బేటే గల్లీ నిండా 90 గాళ్ళు మూతికి మీసం రానే లేదు దౌడకి జర్ అన్న ఆ బిడ్డ అంటే ఏముంది అన్న అలా డైలాగ్ అన్నప్పుడు నోట్ పెద్ద వేసి అడి పని పెడతాం ఆయన ఏం చెప్పింది పత్తర్ పే పత్తర్ మారే స్టార్ట్ చేయండి సేవానా మళ్ళా డైలాగ్ పోతుంది అన్న ఏంటి పత్తర మారతా చింగారి నిగల్ది. సింగారి నీకు ఆవజే అన్న మంచిది ఇన్స్టా పెట్టుకోవాలి తీస్తున్నారు అయ్యా పత్తర్ పే ఏమైనా వీడియో పట్టుకున్నా అన్న బంద్ చేసి పత్తర్ పే పత్తర్ మారే తో చింగాల్తి पत्थर पे पत्थर मारे तो चिंगारी निकलती मारे तो पूरी गैंग निकलती చింగాలి కాదురా చింగారి చింగారి. నువ్వు చాలా మంచి సీరియస్ నువ్వు డైలాగ్ మీద ఎన్టీఆర్ గాంధీ రా అది రావణ్ డైలాగ్ ఉంటుంది గోండు బిడ్డ అని చెప్పారు. గోడ్ బిడ్డ కాదురా అది ఏం డైలాగ్ పోయి ఆ సినిమా పేరు మంచి తల్లి అర్థం తీసిపోయాను ఇట్లా అన్నా నువ్వు బావోనివే అన్నా నువ్వు మావోనివే అన్నా నువ్వు మావోనివే బావోనివే అది చేద్దాం చేయనా డైలాగ్ ఇంటి లేకుంటే ఇట్లా తీసి ఈ అమ్మ కాదురా నా అమ్మ ఈ అమ్మ కాదురా నా అమ్మ వసకొల్ల. నేను చెప్పినా అది అరే నువ్వు పెట్టుకో అన్న అన్న పెట్టుకుంటాడు అది వద్దా నా రావణ్ చెప్పినా చూడు రావణుని చంపాలంటే సముద్రం అంతా దాటాల రైట్ రైట్ అదైతే సైడ్ కూడా చెప్తాను ఇన్స్టా చూసినా పత్తర్ నేను ఎన్నిసార్లు కొట్టావు పత్తర్ చెప్పాడు నువ్వు చెప్పి నా ఫోన్ లో కూడా తీస్తా పత్తర మారతో చింగారి నిగల్ది పత్తర మారతో చింగారి నిగల్ది నిఖిల్ भाई से निकाल लगा लिया तो चिलकल కూడా पूरा निकलती బాయ్ మస్త్ వచ్చింది వీడియో అరే వాకింగ్ కొడదాం ఇద్దామనా గదిని తత్తితో ఏమైనా
నేను అభినవ సామాన్ నేను నువ్వు జర పక్కన దీనికి ఎందుకు వస్తురా అన్న? నువ్వు ఎందుకు ఎందుకు కొడుతున్నావు అని? కొట్టలేనా? ఎందుకురా నువ్వు? పక్కన నువ్వే ఆడుతున్నావు. నాకు కొట్టలేనా నేను? తమ్ముడు కొట్టిన పక్కన నువ్వు ఆడుతున్నాను రా నీకు అనుకో. ఎందుకు తమ్ముడు నాకు అయితే అయిపోయింది కదా బ్రో. నీకు ఆడపడి బ్రో అంటున్నాడు. అడవి ఉన్నాడు. నేను గొడవైందిగా అన్న. తమ్ముడు చేస్తా అన్న. ఏం చెప్తున్నా? మాట్లాడలే పక్కన చెప్పు. నాకు చెప్పి మాట్లాడినా నా అయిపోయింది అంతా మళ్ళీ ఎందుకు తీసుకురా? నువ్వు పక్కన చెప్పు. రారా, నువ్వు కొట్టినారా నువ్వు? ఏం చేస్తున్నారా మీద నువ్వు? తాగినప్పుడు అయిపోయింది అన్న. తాగినప్పుడు ఎట్లా అవుతుంది రా? తాగినప్పుడు తాగినప్పుడు ఏడ తాకుతుంది దెబ్బ? ఏడబడతాడు తాకితే ఎట్లా? తాకలేగా అన్న. ఆ? తాకలేగా తాకితే? తాకలేగా అన్న. తాకినాక ఇస్తావా? తాకినాక ఇస్తావా? అది అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది అన్న. ఆటనే ఏందని తాకితే ఏమైతుండే? అదే ఎందుకు తాకుతా తాకలేగా అన్న. రారా నువ్వు? నువ్వు జరిగినా నువ్వు జరుగు. తమ్ముడు కూడా నువ్వు ఏం రాకి వాడి? చిన్న తమ్ముడు కొట్టాను పక్కన ఉన్నా కాబట్టి చేయబడియాలే కదా పైన ఇంకా నేను చేయబడియాలే కదా పైన చేయబడండి ఎట్లా తాకినారు మనం చెప్పలు? అదే జోబు ఒక గుంజులాటలా గీతలు పడ్డాయి, తాటలు పడ్డాయి మొత్తం. చేయబడండి ఎట్లా తాకినారు వాళ్ళకి చెప్పలు? ఆపినా కాబట్టి ఏం ఆపినవు రా? ఇగో అట్లా అట్లా చినిపోయి జోబు చినిపోయి రావడం ఇంటికి ఏంద్రా అది? నీకు తమాషాలు అయితే కొట్టాటలు చేసి తాయి కొట్టాటలు చేసుకునేవాడిని తాయి ఒకటి కాల్చుకొని నువ్వు ఎట్లా ఇస్తావు అంటే చేయను. నైట్ అయిపోయింది అన్న. చేయి దూరం నిలబడి మాట్లాడు. ఓ, జరుగురా నువ్వు. నైట్ అయిపోయింది అన్న. రారా నువ్వు. ఎందుకన్నా పని పోతుంది అది చేయలేవట్టింది కాబట్టి అసలు మీకు వద్దాం మరి. చేయలేవట్టింది కాబట్టి కదా మరి అడుగు వాళ్ళు లేవట్టింది కాబట్టి అది లేవట్టింది ఎట్లయింది మరి చెప్పాలంటే. ఇది కూడా చిన్న చిన్న రాకినే అన్న అరే చిన్న చిన్నగా అయితే ఇట్లా రా మళ్ళీ ఇప్పుడు తమ్ముడు కొట్టినది ఇవ్వుకోవాలా అని? అన్న ఊకోని అంటలే అన్న నేను రాత్రి తమ్ముడు కొట్టినది నేను ఇవ్వుకోవాలా? నాకు కూడా తమ్ముడు అవుతాడన్నా నేను ఒక్కనే రాత్రి మాట్లాడిపిస్తా సారీ చూపిస్తా ఏం చెప్పినా సారీ చెప్పినాడు అంటే సారీ చెప్తా అయిపోయి కొట్టలేదు కొట్టేది వదిలేసిందా? సారీ చెప్తే కొట్టేది తమ్ముడేనా నేనేందుకు నిలబడి కొట్టించినావు కదా మళ్ళీ ఇప్పుడు. చెప్పురా రాత్రి తమ్ముడైతే ఆయన ఇప్పుడు మాట్లాడటానికి వచ్చిండ్రు. ఇప్పుడు ఎందుకు కొడుతున్నానా? కొట్టుడైందానా? కొట్టినారా నీ పై చూసావా ఇప్పుడే సరవాలు వస్తా ఎట్లా మాట్లాడమన్నాను? తమ్ముడు వచ్చి చేసినాడు. ఎట్లా మాట్లాడాను తమ్ముడు వేసినా నిన్న కూడా ఫస్ట్ మనోడే వేసిండన్నా ఇప్పుడు నువ్వు రారా? అద్దన్నా మాట్లాడ ఏమన్నా మాట్లాడా మళ్ళీ అదే చేసుడేంద్రా ఫస్ట్ తేలేపి మనకి అనిపించలేనా? ఫస్ట్ చేయలేపి నువ్వే కదరా మనోడే కాదు రాధాపురం కొట్టింది మనోడే కదా. మరి ఎందుకు అవసరమా మరి? అదే రాత్రి అంతా మాట్లాడి పిచ్చి అంతా సారీ చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ అట్లనే చేస్తే ఇట్లా రాసి అన్నని ఎందుకు చేస్తున్నావు నువ్వు? పోయినాక మంచి అనిపించలే నా గల్లీలో కొడుతూ అండ కలిసిండు. కలిసి ఏమైంది చేతి నీకు ఏమైంది అంటే అన్నకి ఇట్లా అయిందా నిఖిలంతా దావతి పోయినా అని చెప్పిన. నువ్వు తీసుకోవాలి నువ్వు చేసి నువ్వు కూడా కొట్ట కూడా నీకు చెప్తున్నా నెంబర్ ఆడుతున్నావు వాళ్ళు. అన్నా ఇప్పుడు నేను కొట్లే నా రాత్రే మాట్లాడినాము సరే అన్నాడు సరే అన్నా నేనే దింపేసి నేను వచ్చిన తర్వాత మళ్ళీ నీకు ఎందుకు చెప్పి నాకు అర్థమైతలే. ఎందుకు చెప్పినట్టు నేను చూడతా తమ్ముని నాకేమైతాడు అన్న అవురా నువ్వు రాత్రి నువ్వు ఉంటున్నావా నేనున్నా రాత్రి నువ్వు ఎట్లా నేనున్నారా? ఆ భవిష్యత్తులో నేను చూస్తే ఎట్లా నిన్ను చూస్తే ఎట్లా నువ్వుకుంటా? ఇప్పుడు నువ్వు వచ్చినాక అన్నమ్మగారు ఎట్లా లేస్తున్నాడు? అన్నా నేను కావాలని లేవాలి మంచి చెప్తున్నా నేను తప్పైందా కాకపోతే
వేరే ఉంటాడు అన్న ఇప్పుడు చెయ్యి మీ కూడా లేపినా నేను ఏమనలే నువ్వు చేయలేపినావు మాట్లాడుతున్నారు అది కొట్టిన వాడు లేపిన నువ్వు లేపినావు నువ్వు అరే రాత్రి కొట్టిరానే నాకు కొట్టలేసావా నన్ను అట్లనే అంటున్నావు. కొట్టండి అనేది ఇప్పుడు కూడా కొట్టడానికి వస్తున్నాడు వాళ్ళు కాక ఇప్పుడు నేను పోలే కాక నా ఊళ్ళోనే కొట్టడానికి వచ్చిండు ఇప్పుడు. నన్ను అడుగు నేను పోలే ఇప్పుడు జోలికే పోలే నేను తప్పైందనా నైట్ మంద అయినప్పుడు అయిపోయింది అన్న అని చెప్పి మంచిగా చెప్తున్నా. మందారంగా ఎట్లా కొట్టాడు కొడతారా రాత్రి నేను ఉన్నా కదా నా ఇంటికి పోయినాక తాగినాక అయినా అన్ని మళ్ళీ అన్నలకు చెప్పి కొట్టాలి పెద్దగా చేసుకుంటారా. చెప్పలే అన్న పోడుతో అన్న కలిసిండు కలిసి ఏమైంది తీసుకొచ్చినావు మరి ఇటుకేం తీసుకొచ్చావు మరి నేనేది 700 నడవని చెప్పి నేను వచ్చిన చెప్పిండు. రాత్రి నువ్వు మాట్లాడలే ఇంట్లో నాకు చెప్పలే అన్న ఇంటి దగ్గర దింపేసి చెప్పినా ఏం చెప్పకరా ఇంట్లో పోయి వాడుకోవాలన్నా నాకు అన్న పోయినాక ఈడంతా కాబట్టి ఓరో కబడి కొట్టినా అని కూడా ఆడుకునే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు కొంచెం దాగితే పిచ్చి కుక్క లెక్క అవుతావు చెప్పినా నీకు కాక నేను ఏం అనలే కాక ఇప్పుడు ఏమన్నది లొల్లేందుకైందిరా మీకు మరి ఇప్పుడు వీడియో నేను వచ్చేసరికి లొల్లి మొత్తం పెట్టేసుకున్నారు అయిపోయింది. ఇప్పుడు అసలు ఎవడు నువ్వేమన్నా వాడేమన్నా నేను చూసినా ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు. ఇప్పుడు మాట్లాడుతుంటే మీ మీదకి వస్తున్నాడు ఏమనుకుంటుండేమో అని. అన్న ఇప్పుడు నేను కొట్లా మాట్లాడకి మస్తు మాట్లాడుతున్నాడు నేను ఒకటి తూకుంటాం రా మేము రామా ముగ్గురు వచ్చి కొడుతురు మాట్లాడన్నా అడుగు కాక ఒకసారి నువ్వు అడుగు క్లారిటీగా అడుగు ఇప్పుడు ఏమైందో అసలు అడుగు నువ్వు వీడియో కూడా చూపిస్తున్నావు చూడు. వీడియో ఎందుకు తీపిస్తున్నావు ఇంకా చేసిన ఘనకార్యానికి నిన్న ఒకటి అట్లనే చేసి రియాల్ ఒకటి అట్లా కొట్ల కానీ మీకు కొట్లాటలు కానీ కొట్లాట ఏం చేస్తలేం కాక రీల్స్ చేసుకుంటే మా పార్టీ వచ్చిండు వచ్చుడుతో ఏమైందిరా అంటే ఈయన పైకి వచ్చేసి అన్న ఇట్లా అయిందన్న ఆపినాం రాపినాం అన్న సామాన్య వచ్చి ఇంకా కొట్టలేదేమో నేనైతే చంపి పొందే పెడతా నా తమ్ముని కొడితే వాని గురించి పోలే మనం ఎన్నిసార్లు పోయినామా నేను అదే చెప్తున్నా అన్న తప్ప అన్నీ అయింది సారీ చెప్పిస్తా అంటే సారీ చెప్తా అయిపోయింది అరే ఇప్పుడు నేను కూడా కొడతా సారీ చెప్పి వెళ్ళిపోతా అంటున్నా తాగి చేసి అసలు ఏమైంది వస్తే మనోడు చేయలేపిండు పైకి పైకి అందుకే ఫస్ట్ ఎవరు కొట్టిరు అడుగు కాక ఇప్పుడు నా తప్పు ఉందంటే ఇప్పుడు నేనే నువ్వు కొట్టు నేను పడతా. వచ్చిన వాడు మాట్లాడతలేము అని చెప్తా రాత్రి నేను కూడా పోయినా షామ్ పిలిచిండారు దావత్ అని పోయినా నేను పోయేసరికి కథం అయిపోయింది ఎక్కడ దగ్గర చిల్లర వల్లరు ఉన్నాయి ఏమైందిరా అంటే అప్పుడు చెప్తున్నారు కొట్లాడుకున్నారా అని. నేను రాత్రి తిట్టి పంపించేసాను నేను పంపించేసిన వాడిని పంపించేసిన ఇంకా మళ్ళీ ఎందుకు ఇల్లు మీరు బాగున్నారా ఇక్కడ మధ్యలో ఏం కావాలి ఇప్పుడు కాక ఏమనలే నాకేమొచ్చింది అని కొట్టడానికి కదా వచ్చింది ఇప్పుడు అయిపోయింది డైరెక్ట్ వచ్చి కొట్టేస్తారు దానా దానా అని చెప్పి తిరిగి పట్టుకొచ్చినాం మర్చిపోయినా ఏడవైనావు ఏంది ఏం కదా అని చెప్తే అర్థం కాదు నీకు బుద్ధి లేదు అసలు వీళ్ళని కూర్చోబెట్టడానికి చిల్లర చేస్తారంతా పిచ్చి పాడుకోవాలా ఉద్యోగం తీసుకుంటారు అంతా. ఇప్పుడు ఆయన జాగ్రత్త తెలియనట్టు ఉంటే ఏమైతుండేరా లొల్లిలు పెద్దగా అయిపోయి పోలీస్ స్టేషన్ల దాకా పోవాలి అన్ని వాళ్ళు ఇప్పటి ఈ పాటికి ఎప్పుడు మన తరఫుకి వెళ్ళి నేను సారీ చెప్తున్నా. నువ్వెందుకు మరి ఏం చేయాలి మరి తోట నాదే కదా నువ్వెందుకు చెప్తావు మీరు ఏ పని చేసినా నన్నే పిలుస్తారు కదా కాక దావత్ పోదాం కాక పెళ్లికి పోదాం పెటాకులకు పోదాం అన్నిటికీ నాకు చెప్పండి ఏడి పోరు కదా నేను నాకు చెప్పే దావత్ చేసుకోరు కదా. నేను వచ్చేసరికి అంత పెద్ద హంగామా చేసి పెట్టి కూర్చున్నారా మన దొరకని నేను దారి చెప్తాను మళ్ళీ ఇంకోసారి రిపీట్ కానీ నువ్వు లైట్ తీసిపోయి మళ్ళీ దాన్ని మనసులో పెట్టుకొని శ్రద్ధ చెప్తాను అవన్నీ ఏం చేసుకోకూడదు. మళ్ళీ ఇంకోసారి నేను చెప్తాను ఫైనల్ వార్నింగ్ బొక్కలే తిరుగుతాయి.
వద్దు షాప్ బంద్ చేయి, మాట్లాడు. మళ్ళా దగ్గరికి రా నీ సంగతి వాడు వాడు ఎందుకు వస్తాడు? వాడు ఎందుకు వస్తాడు మళ్ళా? వాడు ఎందుకు వస్తుండే మాట్లాడతలే. ఎగురుతున్నాడు ఎగురుతూనే ఉన్నాడు వాడు అందరికీ ఉంటాడు, వాడు ఒక్కరికి సపోర్ట్ చేయడు. రేయ్, కొట్టిండు కదరా నా ముంగట్నే అరే నా ముంగట్నే కొట్టిండు కదరా వాని ఎన్ని దెబ్బలు కొట్టిండు నేను చూసా. అది తాగున్నాడు, అది తాగున్నాడు, ఏం మాట్లాడింది తెలియదు. నేను ఎన్కేసుకొచ్చుకుంటాను. తాగినప్పుడు గొడవలు మర్చిపోవాలి అప్పుడే. తెల్లారితే పెద్దగా అయిపోతాయి అవి. అంగింపిండు దానికి అంగి నేను మొనిస్తా తీరా అంతరకెళ్ళి అన్నాను కొనేయాలి. నేను సారీ చెప్పినా కదరా, సారీ చెప్పినాక కూడా నువ్వు ఇంకా అంత పెద్దగా మాట్లాడు. రైట్ రైట్ సార్, ఏమనుకోదు. మరి ఏం చేయాలమ్మా? నువ్వెందుకు సారీ చెప్తున్నావు అంటే? నేను సారీ నువ్వు కొట్టినా అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు వస్తారని మనం అనుకున్నామా? నేను కొట్టలే రాత్రి, నేను ఎన్ని కొట్టినా నేను వాడు మీ తమ్ముడు చెప్తానని మన కొట్టిన సంగతి. నా ముంగట్నే కొట్టావు కదా అని. తమ్ముడు అని చెప్పి నన్ను కూడా నువ్వు నోర్మి పడుకో, నువ్వు ఇమ్మా. ఇప్పుడు ఆలోచి నీకు ఎన్నిసార్లు చెప్తా ఇంత తాగాల, పడకపోతే గమనం లేచి వెళ్ళిపోవాలని. కాక ఇంకో నైట్ అయిపోయింది, నేను సారీ చెప్పిన అంత అయిపోయింది. నేను నిన్నటి వీడియో మీద ఇట్లా నేను చూసిన అనుకో, నీ తప్పు ఉంటే కొడక పండబెట్టి చీరుతా నేను. నీ తప్పు ఉందని తెలిస్తే అదే షాపుని పిలిపించి చీరిపిస్తాను నేను. చెప్తే అర్థం కాదు. ఇంకా మళ్ళీ వీడియో ఎందుకు పెడుతున్నావు? ఇంకా వీడియో ఏం చేస్తావు ఇప్పుడు? ఇది అప్లోడ్ చేస్తావా? ఆపన్న వీడియో ఆపేసే అన్న, ఇది అప్లోడ్ చేయకపోతే నీ సంగతి చెప్తా. ఆపన్న